సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మంది నాశనం చేస్తే ఊకో ఆవేశం సార్లాగా ఆవేశపడబాకు. అయిపోయింది అంతా అయిపోయింది. సిబిఐ వాళ్ళు సుగాలి ప్రీతి కేసు అవదనే చేతులు ఎత్తేశారన్నా. నువ్వు ఇంకా చల్లబడు. 2017 టీడీపీ హయాంలో జరిగిన సుగాలి ప్రీతి ఇష్యూనే జగన్ హయాంలో జరిగినట్టు జనాలకి రుద్ది ఏం మాటలు చెప్పావన్నా? ఏం చెప్పావు? మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు కింద సుగాలి ప్రీతి కేసు ని హ్యాండిల్ చేస్తా అన్నావు. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయాక ఒక్కసారన్నా ఆ కేసు గురించి మాట్లాడావన్నా? సుగాలి ప్రీతి పేరెంట్స్ కూడా జగనన్న గవర్నమెంట్ లో ఉన్నప్పుడు డబ్బిస్తే డబ్బు తీసుకొని 5 ఎకరాల పొలం తీసుకొని 5 సెంట్ల స్థలం తీసుకొని గవర్నమెంట్ జాబ్ తీసుకొని ఇప్పుడు ఓడిపోయేసరికి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ మధ్య జనాలు కూడా ఏరు దాటాక తెప్పతగిలేసే విధానాన్ని బాగా నేర్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు సిబిఐ ఈ విషయంలో చేతులెత్తేసింది కదా, ఇప్పుడు ఆ పేరెంట్స్ ఏం మాట్లాడతారో చూడాలి. ఎమ్మెల్యే అవడం కోసం ఎలక్షన్స్ ముందు ఆ వ్యాన్కి ఎన్ని మాటలు చెప్పావు? సుగాలి ప్రీతి కేసు అంటివి, 30,000 అమ్మాయిలు మిస్సింగ్ అంటివి, ఆడపిల్లల మీద కన్నెత్తి చూస్తే ఏదో చుచ్చుపోసుకునే చట్టం తెస్తానంటివి. నువ్వన్నా అసలు సిసలైన శవరాజకీయాలు సార్వి. ఒక పార్టీ కొమ్ము కాయడానికి నువ్వు ఇంకో పార్టీ పెట్టావు, దానికో పేరు పెట్టావు, దానికో సింబల్ ఎట్టావు. నిన్ను నమ్మి ఓట్లేసిన జనాలకు నోట్లో 90mm రాడ్ ఎట్టావు. ఈసారి వచ్చే ఎలక్షన్స్ కి జనానికి మళ్ళీ ఏం చెప్పి నమ్మిస్తావో, ఏం చేసి నమ్మిస్తావో అని చెప్పి చూడాలని ఉందన్నా. సరే అన్న, ఉంటాం మరి. అన్న ఒక్క నిమిషం, పెన్ డ్రైవ్ అంటున్నారు ఏంటన్నా? ఏముందన్న పెన్ డ్రైవ్ లో? నా పెన్ డ్రైవ్ గురించి అడుగుతావరా? సారీ అన్న.